వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పబడుతున్నాయి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్. మరి దాంట్లో ఈరోజు టాపిక్ తెలంగాణ పీస్ అండ్ రివర్స్లో 86వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, తెలంగాణలో మరొక కిరాతకమైన గడి ఎర్రపాడు గడి. మరి రెండో పాయింట్, ఎర్రపాడు గడి పాలకుడు జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. 3, జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అతి కిరాతకమైన దొర. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. Another brutal fortification in Telangana is Errapadu fortification, and second ruler of Errapadu fortification is Jannareddy Pratap Reddy, and third one, Jannareddy Pratap Reddy is a cruel landlord. Jannareddy Pratap Reddy is a cruel landlord. మరి జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి తెలంగాణలో మరొక కిరాతకమైన గడి ఇది ఎర్రపాడు గడి. మరి ఎర్రపాడు గడి పాలకుడు ఎవరు అంటే జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, అతి కిరాతకమైన దొర. ఈయన అనేక అరాచకాలను చేసిండు, ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిన ద్రోహి జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఒక తల్లి బిడ్డకు పాలియాలన్నా ఈ దొర అనుమతి కావాల్సిందే. అటువంటి కిరాతకమైన పరుగులు చేసిన వ్యక్తి ఎవరు అంటే జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. కాబట్టి మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, తెలంగాణలో మరొక కిరాతకమైన గడి ఎర్రపాడు గడి. అనదర్ బ్రూటల్ ఫోర్టిఫికేషన్ ఇన్ తెలంగాణ ఇస్ ఎర్రపాడు ఫోర్టిఫికేషన్. సో ద రూలర్ ఆఫ్ ద ఫోర్టిఫికేషన్ is Jannareddy Pratap Reddy. He is a cruel landlord in Telangana. So all three options are the correct. All three options. First option is correct, second option is correct, and third option is correct. Jannareddy Pratap Reddy is a cruel landlord in Telangana, and he treated and took lives and honor of Telangana people. So in that case, he is considered as cruel landlord in Telangana. Cruel landlord in Telangana. So all three options are the correct. So option 3, 1, 2, 3, 4 are the correct one. నెక్స్ట్ 87వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ వన్, గూడ అంజయ్య లాంటి వాళ్ళు దొరలకు వ్యతిరేకంగా పాటలు రాసిండు. ఎవరు? గూడ అంజయ్య లాంటి వాళ్ళు దొరలకు వ్యతిరేకంగా పాటలు రాసిండు. మరి ఎలాంటి పాటలు రాసిండు అంటే మనకి దొరయేందిరో అనే పాటలు రాసిండు. దొరయేందిరో వాణి పీకుడేందిరో అని పాటలు రాసిండు. దొరయేందిరో వాణి పీకుడేందిరో అని పాటలు రాసిన వ్యక్తి ఎవరు అంటే గూడ అంజయ్య. తెలంగాణ ప్రజల మాన ప్రాణాలు తీసిన ద్రోహి ఎవరు అంటే జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి తెలంగాణ ప్రజల మాన ప్రాణాలను తీసిన వ్యక్తి. మరి జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఎవరు? అతి కిరాతకమైన దొర, ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిన ద్రోహి. కాబట్టి ఆల్ త్రీ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆప్షన్స్. మనకి గూడ అంజయ్య రాసిన పాట ఏంది? దొరయిందిరో వాని పీకుడేందిరో అని పాటలు రాసిండు. పీపుల్స్ లైక్ గూడ అంజయ్య రిటర్న్ సాంగ్స్ అగైనెస్ట్ ల్యాండ్ లార్డ్స్. సో గూడ అంజయ్య ఈస్ ఎ ట్రైటర్ who took lives in honor of Telangana people, and Jannareddy Pratap Reddy is a cruel landlord in Telangana. So all three options are the correct. So option C, 1, 2, 3 are the correct options. నెక్స్ట్ 88వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అరాచకాలను ఎదిరించిన వారిలో గొప్పవాడిగా ఎవరిని చెప్పుకుంటారు అంటే భీమ్రెడ్డి నరసింహారెడ్డి. సో భీమ్రెడ్డి నరసింహారెడ్డి వన్ ఆఫ్ ద లీడర్ హూ
ఫోర్ట్ అగెనిస్ట్ ద ల్యాండ్ లార్డ్. సెకండ్ పాయింట్, భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో చాలా మంది సాయుధులు పోరాటంలోకి వచ్చారు. చాలా మంది సాయుధులు. సో with the inspiration of Bhimreddy Narasimhareddy, lot of armed struggle came into conflict. And third one, Bhimreddy Narasimhareddy ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చాడు. Bhimreddy Narasimhareddy brought awareness among the people. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డిని ఎదిరించిన వారిలో గొప్పవారు ఎవరు అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి. భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి అనేవాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. ఎవరు? దొరలను ఎదిరించడంలో, రైతాంగ సాయుధ పోరాటం చేయడంలో, అలాగే మనకి ఆంధ్ర మహాసభలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే మనకి ఎవరు? భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి. మరి ఆంధ్ర మహాసభలను ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడానికి, అలాగే వారిలో దొరలకు సంబంధించిన అరాచకాలను తెలియజేసే ఉద్దేశంతో మనకి భీమిరెడ్డి నరసింహారెడ్డి అనేక ఆంధ్ర మహాసభలను ఏర్పాటు చేసిండు. అలాగే రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. మనకి భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో చాలా మంది సాయుధులు ఎందులోకి వచ్చారు? పోరాటంలోకి రావడం జరిగింది. అలాగే భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రజలలో ఏం తీసుకొచ్చిండు? చైతన్యాన్ని తీసుకొచ్చిండు. కాబట్టి ఆల్ 3 ఆప్షన్స్ అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో భీమిరెడ్డి నరసింహారెడ్డి వన్ ఆఫ్ ద లీడర్ హూ రెసిస్టెడ్ అనార్చీస్ ఆఫ్ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఇన్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. అండ్ Bhimreddy Narasimhareddy inspired many armed struggle and took into the conflict. And second point is also correct. And Bhimreddy Narasimhareddy ప్రజలలో ఏం తీసుకొచ్చిండు? చైతన్యాన్ని తీసుకొచ్చిండు. మనకి ప్రజలలోకి జరుగుతున్న అన్యాయాలు ఏంటి, దొర చేసే అన్యాయాలు ఏ విధంగా చేస్తున్నాడు అని ప్రజలలో చైతన్యాన్ని కల్పించడానికి ఆంధ్ర మహాసభలను కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి. అందుకే దొరను ఎదిరించిన వారిలో గొప్పవాడిగా, ఒక్క గొప్ప నాయకుడిగా భీమిరెడ్డి నరసింహారెడ్డిని చెప్పుకోవచ్చు. సో భీమిరెడ్డి నరసింహారెడ్డి took awareness among the people. So all 3 options are the correct. So option C 1, 2, 3 are correct one. Option 3 1, 2, 3 are correct one. నెక్స్ట్, నాదెళ్ల యాదగిరి రాసిన పాట ఏంటి అంటే మనకి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ బండెనక బండి గట్టి, ఆప్షన్ బి పల్లెటూరి పిల్లవాడ, ఆప్షన్ సి వానమ్మ వానమ్మ, ఆప్షన్ డి ఏది కాదు. మరి బండెనక బండి కట్టి మనకి పల్లెటూరి పిల్లగాడ అనే పాట రాసింది ఎవరు అంటే సుద్దాల హనుమంతు. మరి పాట పాడింది ఎవరు అంటే మా భూమి సంధ్య. కాబట్టి ఆప్షన్ బి అనేది సరికాని సమాధానం. మనకి ఏది కాదు అనేది ఆప్షన్ డి కూడా సరికాని సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి ఆప్షన్ సి వానమ్మ వానమ్మ కూడా సరికాని సమాధానంగా చెప్పుకోవచ్చు. మనకు ఆప్షన్ ఏ బండెనక బండి గట్టి ఈ సాంగ్ని ఎవరు రాశారని చెప్పాం? నాదెళ్ల యాదగిరి రాశాడు అని చెప్పాం. కాబట్టి నాదెళ్ల యాదగిరి written song, నాదెళ్ల యాదగిరి written song that బండెనక బండి గట్టి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లు ఊదాం కొడుకు, నైజాము సర్కరుడా నాజీల మించినవురు, నైజాము సర్కరుడా. ఈ పాట రాసింది ఎవరు? నాగెళ్ల యాదగిరి. మరి ఇదే ఈరోజు తెలంగాణకి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.